హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీలత బ్లాగ్స్ అండి. ఈరోజు మనం మేక తలకాయతోటి కూర వండుకుందామండి. అది ఎలా వండుకోవాలో నేనైతే ఎప్పుడు ఇదే విధంగా చేస్తానండి. కొత్తగా ట్రై చేయనండి, ఇవి పద్ధతుల ప్రకారం చేస్తానండి. ముందుగా నేను ఒక తలకాయ మట్టికి కొట్టించుకొచ్చినండి. దాన్ని ఈ విధంగా 2 సార్లు 3 సార్లు మంచిగా శుభ్రంగా కడుక్కోవాలండి. ఎందుకంటే అలా కొంచెం ఉన్నది చెక్క మీద కొడతారు కాబట్టి కండి పుల్లలు అవి ఉంటాయి కాబట్టి నీట్గా కడుక్కొని ఒక 2 లీటర్ దాకా నీళ్ళు పోసుకొని ఉప్పు అర స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్లు ఉప్పు వేసుకోవాలండి. వేసుకొని గ్యాస్ మీద దాదాపు ఒక గంట సేపు దాకా ఉడకబెట్టుకోవాలండి. అదే కుక్కర్లో అయితే అండి ఒక 5-6 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలండి. ఇది లోపల ఉడికిపోయిందండి. చూడండి అండి, గ్యాస్ మీద పెట్టుకోవాలండి. ఇక 5-6 గంటల దాకా, ఒక గంట సేపు దాకా పెట్టుకుంటే చాలండి. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని, ఒక గిన్నె పెట్టుకొని, మందపాటి గిన్నె పెట్టుకొని అందులో ఆవాలు, తాలింపు గింజలు, ఎండుమిర్చి అన్నీ వేసుకొని ముందుగా మనం కోసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలండి. వేసుకొని కొంచెం ఇవి దోరగా వేగాలి. ఇవి దోరగా వేగాలండి, మంచిగా కలుపుకోవాలండి. వీటిని మన కూర అన్నది తాలింపులోనే ఉంటుందండి. మంచిగా వచ్చిందో రాలేదన్నది తాలింపులోనే తెలిసిద్దండి. ఈ విధంగా ఒకసారి దీన్ని మంచిగా కలుపుకోవాలండి. మనం కలుపుకున్నాక అండి మంచిగా దోరగా వేగినాక ఇప్పుడు ఒక అర స్పూన్ పసుపు వేసుకుందామండి. పసుపు వేసుకున్నాక ఒక 2 స్పూన్ల అల్లం పేస్ట్ కూడా వేసుకుందామండి. మనం 2 స్పూన్ల అల్లం పేస్ట్ కూడా వేసుకొని ఈ పసుపు అల్లం అనేది మొత్తం ఒకసారి నూనెలో అనేది మంచిగా ఫ్రై కావాలండి. అల్లం పచ్చివాసన పోయేరాక ఉంచుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే అల్లం అనేది మంచిగా నూనెలో ఫ్రై అవుతాయండి, కూర అనేది కొంచెం బాగుంటుందండి. ఈ విధంగా అల్లం అనేది పచ్చివాసన పోయేరాక మంచిగా ఉల్లిగడ్డలను అల్లం పచ్చివాసన పోయేరాక మంచిగా వేయించుకోవాలండి. బాగా కలుపుకోవాలండి. ఈ విధంగానే కలుపుకోవాలండి. కూరలలో ఇప్పుడు తలకాయ కూర కాబట్టి కంటే నూనె, మాంసం కూర అన్నప్పుడు నూనె అనేది కొంచెం మరింత పట్టిద్దండి. ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకుందామండి. మనం కొత్తిమీర, పుదీనా మన దగ్గర ఉంటే వేసుకోవచ్చండి. కొత్తిమీర వేసుకోవాలండి. వేసుకొని కొత్తిమీర కూడా కొంచెం వేగినాక అండి మంచిగా ఒకసారి కలుపుకోవాలండి. మొత్తం ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు మనం తలకాయ కూర ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కండి, దాన్ని మంచిగా చిల్లులు గంట గిట్టి అని ఉంటే దాంట్లో మంచిగా చిన్నగా తీసాలు వేసుకోవాలండి. సన్నబొక్క అనేది రాకుండా చూసుకుంటూ వేసుకోవాలండి. ఈ విధంగా ముక్క కూడా మొత్తం ఉడికిపోయిందండి. ఈ విధంగా వచ్చినాక గింత తీసుకుంటే మంచిగా వేసుకోవాలండి. వేసుకొని ఉన్న తలకాయ ముక్కలంతా మట్టి ఉడకబెట్టుకున్నాం అదంతా వేసుకోవాలండి. అంతా వేసుకోవాలి, మొత్తం వేసుకోవాలి. ఈ విధంగా అంతా వేసుకోవాలండి. ఈ విధంగా ముక్కలన్నీ ఒక్కసారి వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి. మనం సన్నబొక్క అన్నది రాకుండా చూసుకొని నిమ్మలంగా తీసి వేసుకోవాలండి. ఎందుకంటే తినేటప్పుడు అవి గొంతులో పడతాయి. ఈ విధంగా అంతా ఒకసారి వేసుకున్నాక మొత్తం కలుపుకోవాలండి. అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. అంతా ఒకసారి కలగలుపులు మొత్తం మంచిగా కలుపుకోవాలండి. ఆ మసాలా అల్లం అన్నది ముక్కలకి మంచిగా, నూనె అన్నది అల్లం అన్నది ముక్కలకి మంచిగా పట్టాలండి. మంచిగా కలుపుకోవాలి. ఇక చూడండి, ఈ విధంగా కలుపుకున్న మూత ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందామండి. ఇప్పుడు చూడండి, సన్నబొక్క చూడండి ఎంత వెళ్ళిందో. ఇంత ఉంటుందండి సన్నబొక్క. ఇక నీళ్ళు పక్కకు పెట్టుకున్నాం. ఈ నీళ్ళు లాస్ట్కి మనం రసంలో పోసుకోవచ్చు అండి. చారులాగా పోసుకోవచ్చు అండి. ఇక సన్నబొక్క ఇది అండి. సన్నబొక్క మొత్తం ఇట్లా వెళ్ళిండండి. దీన్ని తీసి పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం ఒక పెద్ద నిమ్మకాయ సదంతా చింతపండుని తీసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకుందామండి. ఎందుకంటే చారు కావాలి కాబట్టి నానబెట్టి పక్కకు పెట్టుకుందాం. మళ్ళీ ఒకసారి మూత తీసి మనం కూరను ఒకసారి కలుపుకుందామండి. మళ్ళీ ఒకసారి మొత్తం కూర అంతా అడుగంటుకోకుండా ఆన్నే ఉండి మంచిగా నిమ్మలంగా కలుపుకోవాలండి. కూర అనేది కొంచెం నూనెలో అనేది ఫ్రై కావాలండి. దాదాపు ఒక అర్ధగంట సేపు ఫ్రై కావాలండి. ఈ విధంగా ఉడుకుతున్న కూరని చాలా టేస్ట్గా ఉంటుందండి. మొత్తం మంచిగా నూనెలు అనేది మంచిగా ఉడకాలండి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. కానీ చిన్నగా కలుపుకోవాలండి. మళ్ళీ బొక్కకున్న మాంసం కూడా విడిపోయిద్దండి. అట్లా కాకుండా నిమ్మలం కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ఒక 4 స్పూన్లు అయినా మీ ఇష్టం అండి. కూర ఎంత ఉంటే అంత కారం మీకు నచ్చినంత వేసుకోవచ్చు అండి. నేను 4 స్పూన్ల కారం వేసినండి. వేసుకొని 1 స్పూనున్నర ధనియాల పొడి వేసుకున్నాను. 1 స్పూనున్నర ధనియాల పొడి వేసుకున్నాక గరం మసాలా ఉంటే అది వేసుకోండి అండి. నేను మళ్ళీ జీలకర్ర పొడి కూడా ఒక 1/2 స్పూన్ వేసుకున్నాండి. వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. కారం అన్నది మసాలా అనేది మాంసానికి మంచిగా పట్టాలండి. ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఒకసారి మొత్తం మంచిగా కలుపుకోవాలండి. ఈ విధంగానే కలుపుకోవాలండి. చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి. మొత్తం కలుపుకున్నాక ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి. 2 నిమిషాలు మూత పెట్టుకున్నాక చూద్దామండి. చూడండి, కూర అనేది కొంచెం మంచిగా మసాలా అనేది మంచిగా పట్టిందండి. ఈ విధంగా పెట్టినాక మంచిగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటేనే చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషను రాగి ముద్ద అయినా, రైస్ అయినా, చపాతీకి అయినా చాలా బాగుంటుందండి. ఇప్పుడు చింతపులుసు పోసుకుందామండి. మనం
చింతపులుసు పోసుకొని ముందుగా మనం నీళ్ళు వంపుకొని పక్క పెట్టుకుందాం కండి. మాంసం ఉడకబెట్టినప్పుడు ఆ నీళ్ళను కూడా పోసుకుందామండి. ఆ నీళ్ళు పోసుకుంటే ఎసరు సరిపోద్దండి. మరి మళ్ళీ మీరు వేరే నీళ్ళు కూడా పోయిన అవసరం లేదండి. ఉప్పు కూడా అండి మనం నీళ్ళలో 2 స్పూన్లు ఉప్పు వేసుకున్నామండి ఇందాక. ఇప్పుడు చూసి వేసుకోవాలండి. ఉప్పు కూడా ఎట్లా పడితే అట్లా వేసుకోవద్దండి, అంటే తిక్కమైద్దండి. ఒకసారి కలుపుకున్నాక ఇందాక 2 స్పూన్లు ఉప్పు కండి, ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు వేసుకుందాం. 1 స్పూన్ ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందామండి. ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు 3 నిమిషాల దాకా మూత పెట్టుకొని ఉంచుకోవాలండి. ఓ 2 నిమిషాలు 3 నిమిషాలు మూత పెట్టి ఉంచుకుందామండి. చూసినాక ఇప్పుడు చూడండి, మూత తీసినాక కొంచెం బాయిల్ అవుతుంది. ఈ విధంగా ఉడకాలండి కూర అనేది. ఇప్పుడు సిమ్ములను పెట్టకుండా హైలో పెట్టండి గ్యాస్ని. హైలో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలండి. బాగా ఈ విధంగా ఉడకబెట్టుకోవాలండి. కూర అనేది చాలా ఎంత మంచిగా ఉడకబెట్టుకుంటే ఆల్మోస్ట్ అలా ఒక 60% మనం ఉడకబెట్టినప్పుడు ఒక 40% ఇలా ఈ చారులోనే కూర అనేది ఉడికిపోవాలండి. అట్లయితేనే చారు బాగుంటుందండి. కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది చూడండి మొత్తం మసిలిపోతుందండి. ఈ విధంగా వండుకోవాలండి. మొత్తం ఈ విధంగా ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టుకొని మొత్తం వండుకోవాలండి. ఒకసారి ఈ విధంగా వండుకోవాలండి. అంతా వండుకోవాలి. చూడండి, నేను చారు మసులుతున్నప్పుడు ఇప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలండి. మొత్తం ఒక 5 నిమిషాలను చూద్దామండి. కూర అంతా ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. కూర కూడా ఈ విధంగా కూర మొత్తం ఉడికిపోయాక చూడండి ఈ విధంగా ఉంటుంది. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.